ఇగో వినాయక చవితి పాశము నేను ఇయాల మైదాపిండితోనైతే చేసిన. చూడుండ్రి నోట్ల నీళ్ళైతే వస్తున్నాయి మంచిగా. ఇక లాస్ట్‌కి అయితే గిట్ల పండ్లతోని గార్నిష్ అయితే చేసిన. ముందుగాల పిండిని గిట్ల గట్టిగా తడుపుకొని శవంగాలు లెక్క చేసుకొని పేపర్‌లో ఏసి ఎండబెట్టుకోవాలి. ఎండిన సేమియాలను గిట్ల నెయ్యేసుకొని బగోన్‌లో ఏంపుకోవాలి. ఏంపుకొని పక్కన పెట్టుకొని అదే బగోన్‌లో నీళ్ళు పోసి మంచిగా మసిలినంక మనం ఏంపి పెట్టుకున్న శవంగాలనైతే ఏసుకోవాలి. శవంగాలు కొంచెం మంచిగా ఉడికినంక అందులోకి కరగబెట్టుకున్న బెల్లంని గిట్లా ఫిల్టర్ అయితే చేసుకోవాలి. మంచిగా ఫిల్టర్ చేసుకొని బాగా ఉడికించుకున్నాక ఏంపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం చిటికెడు ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. ఇక మస్తు అంటే మస్తు టేస్ట్ అయింది. మీరు ఏ పిండితో చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. మా అమ్మోళ్ళ ఇంట్లోనైతే గోధుమ పిండితో చేస్తుంటిమి. ఇక్కడికి వచ్చినాక ఇక మా అత్తగారి ఇంట్లో అయితే నాకు ఇట్లా మైదా పిండితోని అలవాటైంది. రెండు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక నేనైతే చూడండి నేను ఏ పిండితో చేసినో అదే మీకు చూపించినియాల. లాస్ట్కు హైలైట్ ఏంటంటే పండ్లతోని గార్నిష్ చేసిన చూడు సూపర్ అంటే సూపర్ అయింది. మీరు కూడా చూసి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.